ఉన్నాయో అద్దం పడుతున్నాయి. మాజీ మంత్రుల ఇండ్లపైకి, ప్రత్యేకించి అంబటి రాంబాబు ఇంటిపైన అయితేనేమి, తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపైన మీద జరిగినటువంటి దాడి చూస్తే సభ్య సమాజం సిగ్గుతో పాటు భయభ్రాంతులతో అరిచేతిలో ప్రాణం పెట్టుకుని పోయేటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఏ ప్రభుత్వాందైనా కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా శాంతియుతంగా జీవించడానికి భద్రత కల్పించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులది. కానీ ఇటీవల చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తే సామాన్య ప్రజల గురించి పక్కన పెట్టండి, చిన్న చిన్న కార్యకర్తల గురించి పక్కన పెట్టండి, గతంలో శాసనసభకు అనేక పర్యాయాలు ఎన్నికైనటువంటి వ్యక్తుల ఇళ్లపైన, గతంలో ఎంతో ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు అలంకరించేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు శాంతి భద్రతలు కరువయ్యేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం పుణ్యాన్ని దాపరించినాయి. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనను ఒక్కసారి మనం పరిశీలిస్తే తిరుపతి లడ్డులో కలుషితం అయిపోయింది, దాంట్లో ఏదేదో కొవ్వు పదార్థాలు కలిపాయని చెప్పేటి ఒక అవాస్తవమైనటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీ గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆపాదిస్తూ, అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఆపాదిస్తూ పెద్ద ఫోటోలు వేసి తిరుమల లడ్డు కలుషితమైన దానికి వీళ్ళు ప్రధాన కారకులు అనే రకంగా ఒక హోర్డింగ్ ఆడ వెలిసింది. ఇటీవల చూసాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సిట్ అనేటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ ఇచ్చారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆజ్ఞాపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకున్నటువంటి చేతగానితనం వల్ల, వీళ్ళకున్నటువంటి చేతగాని వైఫల్యాలన్నిటి కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తూ ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది, ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ పార్టీని నోరు మూయించేదానికి, అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ఈ సాంప్రదాయం ఏదో నాకు అర్థం కావడంలే. అనేక హామీలు ఇచ్చారు, అనేక వైఫల్యాలు మీరు పొందుతున్నారు. తిరుపతి తిరుమల లడ్డు మీద మీరు లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారాలన్నీ చేశారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతినే రకంగా ఆ యొక్క ప్రసాదం మీద లేనిపోని అవాకులు చెవాకులు అంతా మీరు మాట్లాడినారు. ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం, ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో లేకుండా ఉంటే మామూలు వ్యక్తి చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము దీని మీద అంతా పరిశీలించి ఎక్కడ కూడా ఒక జంతువు యొక్క కొవ్వు దీంట్లో కలవలేదు అని నిర్ధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వైఫల్యాలు, మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు భిన్నంగా ఇది ఉంది కాబట్టి, ప్రజల్లో మీరు చులకలు అవుతున్నారు కాబట్టి, ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన, ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా? ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా ఈరోజు
మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందొచ్చారు. మీకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచాతి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూశాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. ఆయన ఇంటి మీదకి దాడి చేస్తారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, ఏమయ్యా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా? ఏమి సామాన్యమైనటువంటి పౌరులం? మాకు స్వేచ్ఛగా మా యొక్క వాక్ స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇంట్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి నేను కోరుకుంటున్నాను, ఇటువంటి చెడు సాంప్రదాయాలకు ఎటువంటి వ్యక్తి అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా. అటువంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. నాకు అర్థం కావడం లేదు, గడిచిన సంవత్సరాల నుంచి ఈ పోలీస్ చేసేటువంటి డ్యూటీ ఏందో, ఈ పోలీసులు పాటిస్తున్నటువంటి విలువలు ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పోలీసులు అంటే సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకునేటువంటి రీతిలో ఈరోజు పోలీసుల ప్రవర్తన ఉంది. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది? చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ తీరును మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చేసినటువంటి వైఫల్యాలు, మీ సంకీర్ణ ప్రభుత్వం, కేంద్రంలో మీరు సంకీర్ణంలో ఉండారు. ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నామమాత్రము కూడా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరగలేదు. గొప్పలు మీరు చెప్పుకోవాలనుకుంటే ఒక 3,000 కోట్లు ఏందో పోలవరం ప్రాజెక్టుకు, ఒక 1,100 కోట్లు మీ యొక్క అమరావతి క్యాపిటల్ నిర్మించుకునే దానికోసము, ఆ తర్వాత 2,000 కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేదానికి ఒక 2,000 కోట్లు అనుమతి తప్పితే ఏం సాధించారయ్యా? చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి, మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా వాటాదారులు. ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే మీ ఎంపీలు మీరు ఏం ప్రశ్నించారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం సాధించారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఒక నెలకు పెన్షన్లు ఇవ్వాలంటే పెన్షన్లకు అయ్యే ఖర్చు 2,400 కోట్లు. ఒక నెలకు పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక వృద్ధులకు, వీళ్ళకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తూ ఉంటే దానికి ప్రభుత్వంకి అయ్యే ఖర్చు 2,400 కోట్లు తగ్గకుండా జరుగుతుంది. మరి సంవత్సరం పొడుగునా కేంద్రం నుంచి మీరు సాధించింది ఏంటంటే 3,000 కోట్లు పోలవరంకు, 1,100 కోట్లు క్యాపిటల్కు, 2,000 కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మీరు చెంది మీరు మీ నోటితో మాట్లాడేటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి మిమ్మల్ని నిలదీయకుండా ఎట్లుంటామండి మేము? నాకు అర్థం కావడంలా. మీరు చేసే వైఫల్యాలు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం చెప్పండి. మీ నోటితో మీరు మాట్లాడేటువంటి కనీసం హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీరు మాట్లాడేటువంటి గొప్పలన్నీ ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? దాన్ని పక్కన పెట్టి
దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి, మీ వైఫల్యాలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి దాని పక్కన ఒక పెద్ద గీత ప్రజల్లో చర్చ జరిగేదానికి ఒక పనికిరాని అజెండా తీసుకొని వచ్చి మొదలు పెట్టడం. ఇది తప్ప ఏం సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ అనుభవం ఇదేనా? మీకు ఇక్కడటువంటి ప్రజలందరూ అధికారం ఇచ్చింది దీనికోసమేనా? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీరు 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీకు ధైర్యం ఉందా దీని మీద చర్చ జరపడానికి? మీకు సపోర్ట్ చేసేటువంటి పత్రికలకు నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చారు? మీకు ఏమైనా ధైర్యం ఉందా? మీరు దీని మీద చర్చ జరుపుతారా? మరి మీ హామీ అమలు కాలేదానికి మీరు సిగ్గుతో తలదించుకోవాలన్నా, లేకుండా అంటే మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారంలో మేము తిప్పికొడితే తప్ప? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగునికన్నా ఈరోజు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? లేకుండా ఉంటే ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయా? మీరు చెప్పండి. మీరు చెప్పలేరు. దీని మీద చర్చలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పాం. ఈరోజు దాని మీద మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. ఏ హామీ మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీల్లో మీరు ఎన్ని అమలు చేసినారు? దీన్ని చర్చించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నేను ఈరోజు అడుగుతున్నాను. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి ఇంత నీచమైనటువంటి చర్చకు దిగాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇవన్నీ పక్కదోవ పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నెవర్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు, మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేస్తున్నారో, ఇది మీకు కాలనాగై కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకొని పోలేరు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే ఒకటి, మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారనేటువంటి నమ్మకం ఒకటి, మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి శాంతి భద్రతలు మీరు కల్పిస్తారనేటువంటి ఆశతో మీకు ఈరోజు అధికారం ఇస్తే ఇంత నీచమైనటువంటి చర్యలు చేస్తారా? నేను అడుగుతున్నాను, మీకు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీంలో అంత క్లియర్గా వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు కూర్చొని మళ్ళా దాన్ని తప్పుదో పెట్టించేటువంటి ప్రయత్నం కరెక్టా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకటే సూటిగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ తిరుపతి లడ్డును కలుషితం చేయాలని కానీ, తిరుపతి లడ్డులో ఏమైనా అపకీర్తి తేవాలని ప్రయత్నం చేసినట్టే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాము. ఇది మా యొక్క శాపం మాకే పెట్టుకుంటున్నాం. తిరుపతి లడ్డును అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, కల్తీ చేయాలనేటువంటి ఆలోచన మా నాయకునికి కానీ, మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేకా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసేట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి సవాల్ను స్వీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు? రండి, మనం ప్రమాణం చేద్దాం. తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం.
ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం, మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 పాళ్ళు శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎండలు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో ప్రవాహం తగ్గినప్పుడు గడిచిన 6-7 సంవత్సరాల నుంచి ఆ దుస్థితి రాలే. కానీ 100 సంవత్సరాల్లో కనీసం 30-40 సంవత్సరాలన్నా కూడా కృష్ణా నదిలో నీటిపారుదల తక్కువ ఉంటుంది, నీటి ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ఆధారం అంతా కూడా పోతిరెడ్డిపాడు. ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యమంటూ ఎక్కడో 10,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్ల సామర్థ్యం వచ్చేటట్టు చేశాడు. కానీ 841 అడుగులో డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. పూర్తి కెపాసిటీ నీకు 44,000 క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం మెయింటైన్ అయితేనే 44,000 వస్తుంది. ఇది ఇక్కడటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కు తెలుసు, ఇక్కడటువంటి రైతులకు కూడా ఈరోజు ఈ పరిజ్ఞానం ఉంది. కానీ ఏ రోజైతే 880 అడుగుల నుంచి తక్కువ వస్తే నీళ్లు తగ్గుతూ వస్తాయి రాయలసీమకు. 840 అడుగుల కంటే కింద నీటి మట్టం తగ్గిపోతే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాయలసీమకు వచ్చేదానికి అవకాశం లేదు. అదే పక్కన ఉన్నటువంటి రాష్ట్రము అనేక నీటి పథకాలు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ అన్నీ కూడా 800 అడుగుల నీటి మట్టంలో. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, ఈరోజు దిండి కానీ, ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ ఇవన్నీ 800 అడుగుల లెవెల్లో కూర్చొని రోజుకు 6 టీఎంసీల నీళ్లు ఈ యొక్క కృష్ణా ప్రవాహంలో నుంచి ఎత్తిపోసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఉంటే నీటి లభ్యత తక్కువైనప్పుడు, కృష్ణానదిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామో మీరు చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. పైపెచ్చు మేము మాట్లాడేటువంటి విషయం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేను ఇండోర్ మీటింగ్లో కూర్చొని ఆయన్ను నచ్చజెప్పుకొని ప్రాజెక్టులన్నీ ఆపేశాను అని చెప్పాడు. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేసేటువంటి వైఫల్యాలు లేదు, నేను ఇట్లా చెప్పలేదని ఎప్పుడన్నా చెప్పావా? నేను ఇట్లా చేయలేదని చెప్పావా? చేయడంలే. దానికి సమాధానం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడుతో నేను కూర్చొని ఈ ప్రాజెక్టులన్నీ ఆపేయాలని చెప్పినంటే నేను ఆపేశాడైనా మీరు కావాలంటే పరిశీలించుకోండి, అక్కడ పనులు జరగడం లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అడుగుతున్నా నేను, ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు ఆగిపోయింటే దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా యొక్క జోక్యం వల్ల నేను చెప్పడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపినాడని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఆమోదించినావో లేకుంటే దాన్ని వ్యతిరేకించినావో ఖండించినావో ఏదో ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడలేదు. పైపెట్టు అవసరం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అవసరమే లేదని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడ కూటమి పెద్దలంతా దయచేసి మీరు నిపుణులు ఎవరైనా రండి, మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పండి. ఒకసారి 50,000 క్యూసెక్లో 60,000 క్యూసెక్లో ఆ కృష్ణానదిలో వస్తాయి అంటే దాదాపు 5,000 క్యూసెక్లో 6,000 క్యూసెక్లో నీళ్ళు వస్తాయి. వచ్చినట్టు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ యొక్క లిఫ్ట్ స్కీమ్స్లో పంప్ చేసేదానికి 6 టీఎంసీలు ఈ రోజుకు 6 వాళ్ళు ఎత్తిపోసుకునే దానికి అవకాశం ఉంటుంది.
ఈ నీళ్లు 840 అడుగులకు పైన చేరేది ఎప్పుడు, 880 అడుగులకు చేరేది ఎప్పుడు, మా రాయలసీమకు నీళ్ళు వచ్చేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు? మాకు అర్థం కాలేదంటాడు ఆయన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు. మీరు వచ్చి చెప్పబ్బా, నాకు 50,000 కంటే 60,000 కంటే నీటి ప్రవాహం ఎన్ని సంవత్సరాలు తగ్గలేదు, ఒకసారి కృష్ణా నదిలో నాకు చెప్పు అంటే ఒక 50,000 60,000 క్యూసెక్ జూరాల కింద నుంచి శ్రీశైలంకి వస్తూ ఉంటే ఆ 50,000 60,000 క్యూసెక్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఒక డ్రాప్ కూడా వదలకుండా తెలంగాణ ప్రాంతానికి తీసుకొని పోతే రాయలసీమ ప్రాంతం ఏం కావాలా? దీని గురించి దృష్టి సారించేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులకు చెప్తున్నాను, దయచేసి ప్రజా సమస్యల పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క చూపు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదానికి పెట్టండి. అంతే తప్పితే ప్రజాస్వామ్యంలో మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుందయ్యా నీకు? ప్రజలు ఏమన్నా ఎర్రోలు అనుకుంటాండవా? ఈరోజు నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలు, నీ దౌర్జన్యాలను సమర్థించేటువంటి పోలీసులు ఉన్నారని చెప్పి 4 రోజులు ఏమైనా గమనం ఉండొచ్చేమో, కానీ ఎలక్షన్స్ వచ్చిన రోజు మిమ్మల్ని వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకో. ఏమన్నా తమాషా అనుకుంటున్నారా, లేకుంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరండి ఈ పోలీసులంతా? దేనికోసం ఉన్నారండి మీరంతా? మా మీద దాడి చేస్తూ ఉంటే ఒక పార్టీ కార్యకర్తలను వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మా మీద దాడి చేయించేటువంటి పరిస్థితులు నెలకొల్పుతారా మీరు? ఇది మంచి పద్ధతులు కాదు. డీజీపీ గారి దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి మీ అందరికీ చెప్తున్నాను, ఏది మీ డ్యూటీ? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసేటువంటి వాళ్ళను, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రులు వచ్చి వాళ్ళు కూర్చొని పికప్ చేసుకొని తప్పుడు కేసులు పెడతారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని వచ్చి కేసుల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పట్టపగలు కూర్చొని మీ పోలీసుల సమక్షంలో మా నాయకుల ఇళ్ళ మీద దాడి చేస్తే మీరు పట్టించుకోరా? పైపెచ్చు మళ్ళీ మా మీదనే నిందల్లో మోపుతారా? మీకొక న్యాయం, మాకొక న్యాయం ఉంటుందా? మరి మీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు ఆమె గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరుందో ఏం చర్య తీసుకున్నారు? ఆమె రెచ్చగొట్టబట్టే కదా ఆ రోజు అంబటి రాంబాబు గారు సమన్వయాన్ని కోల్పోయారు. మరి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రకమైనటువంటి తప్పుడు ఫ్లెక్సీ ముద్రించి అక్కడ పెట్టేటువంటి హక్కు మీరు ఎవరిచ్చారు? తప్పకుండా సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకుపోతాం. ఇది మీరు వేసేటువంటి సిట్టుకు మీరు ఆ రోజు ఎవరు కూడా తిరుమల దేవస్థానం గురించి మాట్లాడకూడదని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ రకంగా తప్పుడు ఫ్లెక్సీలు కట్టి అది ప్రసాదం మీద దాని మీద రకరకాల ప్రజలకు మనోభావాలని దెబ్బతినే రకంగా మీరు పెట్టడం, డెఫినెట్లీ వీ విల్ సీక్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ అవకాశాలన్నింటినీ ప్రజలకు ఉపయోగించేదానికి బదులు మీ వైఫల్యాలన్నింటినీ కూడా బయటపడతాయి. అవి బయటపడకూడదని చెప్పి ఒక చిన్న గీత మీద పెద్ద గీత రాస్తాడు ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఎన్ని రోజులు సాగుతాయి మీ డైవర్షన్ పాలిటిక్స్? అది చీప్ పాలిటిక్స్. ఎవడైనా నిజంగా తప్పులు చేస్తే తప్పని చెప్పండి, ఖండించండి. ఒకవేళ అంబటి రాంబాబు తప్పు చేశాడు, దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అయ్యా, నాకు జరిగినటువంటి దాడి, నన్ను తిట్టేటువంటి తిట్లకు నేను తట్టుకోలేక ఆవేశంతో నేను మాట్లాడినా అని చెప్పాడు. ఆయన ఆ రకంగా ఆవేశపడడానికి కారణం మీ యొక్క నాయకులు చేసేటువంటి తీరు కాదా? ఈరోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆయనది పక్కన పెట్టండి. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడికి పోతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడంలా. ఇళ్ళ మీద కూర్చొని, నాయకుల ఇళ్ళ మీద కూర్చొని దాడి చేస్తూ ఉంటే ఎవరు? మీ చేతిలో తుపాకులు ఎందుకుండాయి? మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు? అంటే మేమందరం మా ప్రైవేట్ సైన్యం వేసుకొని తిరగాలనా? ఈరోజు నేను ఒక్కనే తిరుగుతా, నాకు ఎటువంటి భయం లేదు. నా మీద దాడి చేసినా కూడా నాకు ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుంది, ఈ భారత రాజ్యాంగం కాపాడుతున్నటువంటి ధైర్యంతో నేను స్వేచ్ఛగా తిరుగుతా. ఆ స్వేచ్ఛను నాకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ పోలీస్ అధికారులది. మరి మీరేం చేస్తున్నారు ఈరోజు? సామాన్య వ్యక్తులు, సామాన్య పౌరులు పక్కన పెట్టు. ఈరోజు రాష్ట్రాన్ని కొన్ని ఏళ్లుగా పరిపాలించి ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఇళ్ల మీద దాడి చేస్తా అంటే కూడా
ఈరోజు మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాదా ఇవన్నీ జరిగేది? దిస్ ఈజ్ హై టైమ్. ద పోలీస్ ఇన్ ది స్టేట్ షుడ్ రైజ్ టు దిస్ అకేషన్. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడా కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Please like, share and subscribe.